విజయవాడలో హత్యాయత్నం దాడి నుంచి ప్రజల ప్రార్థనలు అభిమానం వల్ల త్వరగా కోలుకొని ఈ నెల 18న రాజమండ్రి వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అఖండ స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్ర మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెలుబైన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం కోరారు. మంగళవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి రాజమండ్రి రూరల్ అర్బన్ పరిధిలో కొనసాగే మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ రోడ్ షో రూట్ మ్యాప్ను మంత్రి, ఎంపీ మీడియాకు తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న జననేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సంపూర్ణ ఆశీస్సులు, మద్దతు తెలియజేయాలని అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించే తలసిల రఘురాం ఫిక్స్ చేసిన రూట్ మ్యాప్ ప్రకారం రావులపాలెం ఈతకోట నుండి పొట్టిలంక మీదుగా మోరంపూడి జంక్షన్ ఎడమ వైపునకు తిరిగి తాడితోట, చర్చిపేట, ఆజాద్ చౌక్, దేవీ చౌక్, మున్సిపల్ కార్యాలయం, ఆర్యాపురం జంక్షన్, మల్లయ్యపేట, కాతేరు మీదుగా నేషనల్ హైవేకు చేరుకుంటారని తెలిపారు. రాజమండ్రి రూరల్, అర్బన్ నియోజకవర్గాల నుండి విశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జననేతకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి రామరాజ్యం ఇలాగే ఉండేదని చూపించారని అన్నారు. శ్రీరామనవమి పర్వదినం మర్నాడు సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభువు జగన్మోహన్ రూపంలో రాజమండ్రి ప్రజలను ఆప్యాయంగా పలకరించడానికి వస్తున్నారని, ఈ అమూల్య అవకాశం జారవిడుచుకోవద్దని ఎంపీ, మంత్రి కోరారు. జనరంజక పాలనతో ప్రజాదరణ పొందిన జగన్మోహన్ రెడ్డిపై చెడు చేయడానికి దుష్ట శక్తులు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. ప్రజల హృదయంలో స్థానం పొందిన జగనన్నకు అపకారం చేయాలనే ఆలోచన టీడీపీ, జనసేనకు తప్ప మరెవరికి ఉంటుందని ప్రశ్నించారు. మనోధైర్యంతో జగనన్న వస్తున్నారంటే అది ప్రజల అభిమానం, ఆశీస్సులే కారణమని అన్నారు. గన్నవరంలో జన నీరాజనం కంటే పవిత్ర గోదావరి చెంతనే జగనన్న రోడ్ షో జనసంద్రమై ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలని మంత్రి వేణు, ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, పార్టీ అబ్జర్వర్ రావుపాటి రామచంద్రరావు, నందీపు శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్, కడియాల శ్రీను, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి పట్టణం రోడ్ షోని నిర్వహించడానికి ఒక రూట్ మ్యాప్ని రిలీజ్ చేశారు. రావులపాలెంలో ఈతకోటలో బయలుదేరిన తర్వాత రావులపాలెంలో కార్యక్రమాలు చూసుకున్న అనంతరం పొట్టిలంక చేరుకుంటారు. అక్కడి నుంచి మోరంపూడి జంక్షన్ నుంచి లెఫ్ట్కి తిరిగి తాడితోట, చర్చిపేట జంక్షను, ఆజాద్ చౌక్, దేవీ చౌక్, కార్పొరేషన్ ఆఫీస్, సీతంపేట, పేపర్ మిల్, తర్వాత గమన్ బ్రిడ్జ్ దగ్గర హైవేలోకి వారి ప్రయాణం సాగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎక్కడ చూసినా జన ప్రభంజనం, జన సంద్రంగా కనపడుతూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారిని కడప కన్నబిడ్డ అయితే, కడప జిల్లా కన్నబిడ్డ అయితే తూర్పుగోదావరి జిల్లా ముద్దుబిడ్డ అని పిలిచేవారు. మరింత పెరిగినటువంటి అభిమానంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో ఏదైతే నడుస్తుందో రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆయన దుండగుల యొక్క దుష్టత్వానికి, లేతే వారి యొక్క దాడి నుండి బయటకు వచ్చి మన జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారిని ఆశీర్వదించడానికి వయోభేదం లేకుండా అందరూ తరలి రావాలని, వయోభేదం లేకుండా అందరూ తరలి వచ్చి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. వేణుగోపాలకృష్ణ గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది విజయవాడ నడిబొడ్డులో ఏ రకంగా అయితే కుట్ర పన్ని
వారిపైన దాడి చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా మనోధైర్యం పోకుండా మరి ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ప్రజల మనిషి జగనన్న ఇవాళ అది దాడి నిజంగా చాలా బాధాకరం. నేను ప్రెస్ మీట్లో చెప్పాను, మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేస్తున్నా. ఇవాళ ఎయిర్ షాట్ చేసింది నేరుగా ఈ ప్రాంతంలో తగిలింది. ఒక అంగుళం కింద కానీ ఒక అంగుళం పక్కన కానీ తగిలి ఉంటే ప్రాణానికి ఎంత ప్రమాదం జరిగేదో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం. ఇట్లా చేయడం వలన ఎవరికి లాభం చేకూరుతుంది? పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తప్పితే వేరే వాళ్ళకి లాభం లేదు. ఎందుకంటే ఆ రాయ నేరుగా వచ్చి కన్నుకి తగిలినా లేకపోతే ఈ కన్నుతకి తగిలినా ఒక నెల రోజులు నిజంగా ఒకవేళ హాస్పిటలైజ్ అయితే వీళ్ళు చక్కగా ఎలక్షన్లు చేసేసుకుందాక ఈ రకమైన కుట్ర పన్నారు. ఒకవేళ నిజంగా గట్టిగా తగిలి ఉంటే మరి పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నారు.